ఎక్కువ పప్పులు ఉన్న చిక్కుడుకాయలతో ఇలా గొడ్డు కారం వేసుకుని ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మార్కెట్లో ఈ చిక్కుడుకాయలు తెచ్చుకుంటే లోపల పప్పులు తక్కువ, పైన కండే ఎక్కువ వస్తుంది. ఇలా పప్పులు ఎక్కువ ఉన్న చిక్కుడుకాయలు తినాలంటే పల్లెటూరులో అన్నా ఉండాలి, లేదా ఇంటి దగ్గర అన్నా పెంచుకోవాలి. మా అమ్మమ్మ అయితే మా కోసం అయితే ఈ చిక్కుడుకాయలు పంపించింది. మార్కెట్లో తెచ్చుకున్న ప్రతిసారి టమోటాలు వేసుకుని వండుకోవడం ఎక్కువైపోయింది. మా అమ్మ అయితే ఈ రోజు వేరేగా కూర వండుదామని చెప్పి ఉడకబెట్టను కూడా ఉడకబెట్టింది. అందుకనే ఉడకబెట్టి క్లిప్ కూడా తీలేకపోయాను. చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చిక్కుడుకాయల్లో కొంచెం నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మంచిగా ఉడికించుకోవడమే. మెత్తగా గింజ ఉడికిపోయిందంటే చిక్కుడుకాయలు అయితే ఉడికిపోతాయి. కర్రీ చేసుకోవడం కూడా చాలా త్వరగానే అయిపోతుంది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. మిక్సీ జార్ లో ఎండుమిరగాయలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా నలిగిపోయిన తర్వాత కొన్ని చిన్నులపాయలు జీలకర్ర వేసుకుని ఇంకొక తిప్పుకుని పక్కన పెట్టేసుకోండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకుని చిక్కుడుకాయలు సిమ్లోనే మంచిగా ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే కూర అయితే అయిపోయినట్టే. మీకేమన్నా కొంచెం ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోండి. మాకైతే సరిపోయింది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్.